हरे कृष्ण प्रभु जी, हरे दंडवत कृष्ण प्रणाम प्रभु जी, मल्लंडी। दंडवत हरे प्रणाम प्रभु कृष्ण जी। हरे प्रभु कृष्ण जी प्रभु दंडवत जी, दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, हरे दंडवत कृष्ण प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। दंडवत प्रणाम प्रभु जी। प्रभु हरे कृष्ण हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। प्रणाम हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंड प्रणाम। कृष्ण माता जी हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। प्रणाम माता जी। हरे कृष्ण। సో ఈరోజు 1వ అధ్యాయం భగవద్గీత, అందులో 32 నుంచి 35 దాకా శ్లోకాలు అన్నమాట. ముందుగా ప్రార్థన. ఓమజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. हरे శ్రీచైతన్యమోదీ कृष्ण प्रभु। హరే स्थापितं येन भूतले रूपकदामह्यं ददाति स्वपदान्तिकं. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे ओम राम 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 हरे हरे। श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने हरे नमस्ते हरे सारस्वती राम देवी राम गौरवाणी हरे हरे। निर्देश शून्यादि पाश्चात्य देश तारिणे. हरे राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे हरे। कृष्ण माताजी। లక్ష్మీదేవి మాతాజీ మ్యూట్ లో జపం పెట్టుకోండి. ఆపండి మాతాజీ. హరే కృష్ణ. तो ఆ 1వ అధ్యాయం అర్జున విషాద యోగం. అందులో ఆ అర్జునుడు ఎందుకు బాధపడుతుంది, అసలు ఎందుకు తన బాధ ఏంటి, ఆ ఏదైతే యుద్ధం కృష్ణుడు చేయమంటున్నాడు, ఎందుకు తను చేయాలనుకుంటుంది, అంటే ఎందుకు ఈ యుద్ధం చేయాల్సి వస్తుందో, అది ఆ ఎందుకు చేయదలుచుకోవట్లేదో దాని గురించి బాధపడుతున్నాడు అనమాట. ఎందుకు ఈ యుద్ధం నేను చేయాల్సి వస్తుంది, నాకు చేయాలని లేదు, ఈ కారణాలు, అందుకు నేను చేయాలని లేదు. ఏం చెప్తారంటే, కిం నో రాజ్యేన గోవింద, కిం భోగైర్జీవితేన వా, येषामर्थे కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ, తమే వ్యస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ, ఆచార్య పితరః పుత్రాస్తథైవ చ పితామహా, మాతులా శ్వాశురా పౌత్ర శాలా సంబంధినస్తతా, ఏతాన్న హంతుమిచ్ఛామి యతోపి మధుసూదన, అపి త్రైలోక్యరాజస్య ఏదో కిం ను మహీకృతే నహత్ నిహత్య ధార్తరాష్ట్రాన్ కా ప్రీతి స్యాజ్జనార్దన. సో ఇక్కడ మనం ఇక్కడే చెప్తున్నారనమాట అర్జునుడు ఎందుకు చేయదలుచుకోవట్లేదు ఉద్యమం అని చెప్పేసి. గోవిందా, ఎవరి కోసం, ఎవరి ఆ కొరకై రాజ్యము సుఖము చివరకు జీవితంనై కాంక్షిస్తుంటిమో, వారందరూ ఇప్పుడు ఈ యుద్ధరంగమున నన్ ఆ, సన్నిధులై, అంటే ఆ, చెప్తున్నాను. అసలు ఏం చెప్తున్నారంటే, నేను ఎవరి కోసం అయితే నేను ఈ యుద్ధం నేను చేయాలని, అంటే ఎవరితోనైతే యుద్ధం చేస్తున్నానో వాళ్ళే ఇక్కడ ఎదురుగుండా నించుని ఉన్నారు. అంటే యుద్ధ రంగంలో నా నా చేతిలో ప్రాణాలు కోల్పోవడానికి, లేకపోతే నా ప్రాణాలు తీయడానికి వాళ్ళతో ఉన్నాను. అంటే ఎదురుగుండా వాళ్ళు నాతో ఉన్నారు. అంటే నేను ఈ యుద్ధం చేసి నేను ఏం సాధించాలి, ఎవరితోనైతే నేను ఈ రాజ్యాన్ని, అంటే కలిసి నేను పాలిస్తానో, కలిసి నేను ఆ భోగం, అంటే కలిసి ఈ రాజ్య భోగం ఎవరితో అయితే అనుభవించాలో వాళ్ళు ఉండరు కదా, మరి ఏంటి లాభం? ఒకటి, ఎవరితోనైతే నేను రాజ్యాన్ని అనుభవించాలో వాళ్ళే ఉండరు, లేకపోతే వాళ్ళతో పాటు నేను ఉండను, మరి ఎందుకు
నేను ఈ రాజ్యాన్ని అంటే ఈ భోగం ఎవరితో చేసుకోవాలి అంటే భోగ ఆరాధన అదొక విషయం. రెండోది ఏంటి, ఆ, ఆచార్యులు, ఉమ్, తండ్రులు లాంటి వాళ్ళు, కొడుకులు లాంటి వాళ్ళు, మేనమామలు లాంటి వాళ్ళు, ఆ, తాతలు, ఉమ్, దాని తర్వాత మామయ్యలు, ఉమ్, మా మనవళ్ళు, ఉమ్, బాబాయిలు, వీళ్ళందరూ ఇలా అందరూ ఉన్నారు. మరి ఆ, వీళ్ళనందరినీ ఎలాగా నేను చంపగలను? వాళ్ళు మనవాళ్ళు కదా, వాళ్ళందరూ మనవాళ్ళు. ఒకవైపు ఏమో ఆచార్యులు, తండ్రులు అంటే ఆ, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు తిట్టినా పడాలి, కొట్టినా పడాలి. ఆ ఇటువంటి వాళ్ళతో ఎదురు ప్రశ్న కూడా వేయకూడదు. ఆ అంటే చెప్తారు చూడండి, చిన్నప్పుడు ఎవరితో పెద్దవాళ్ళతో అయినా ఆ, మాట్లాడుతూ ఉంటే ఏదో ఒకటి ఆ, సంబంధం ఈ సమాధానం ఇస్తుంటే, ఏంటి మాటకు మాట చెప్తున్నావు, ఆ, ఇదేనా నీ పెద్దలకి ఇచ్చే గౌరవం అని తిడతారు. అది ఎందుకంటే అది ఆ, అంటే ఒక విధమైన ఎటికెట్ అనమాట, సదాచారం. సో ఆ సదాచారాన్ని వదిలి నేను ఎలా ఉండగలను అంటే ఇక్కడేమో ఎదురు ఎదురు ప్రశ్నే చేయలేను, అలాంటి వాళ్ళని నేను ఇలాగా నా బాణాలతో ఎలా కొట్టాలి? పెద్దలు, వాళ్ళందరూ పెద్దలు, వాళ్ళందరినీ ఇలాగ మాట్లాడటమే, ఎదురు మాట్లాడటమే తప్పు. వాళ్ళు తిట్టినా కొట్టినా పడాలి. అలాంటిది నేను ఎలా వాళ్ళని తిరిగి కొట్టగలను? ఎలాగ నేను ఇలాగా బాణాలు వేసి ఎలా చంపగలను? ఉం? అలాంటి వాళ్ళు నన్ను కొట్టినా, నన్ను నన్ను చంపినా పర్లేదు, నేనెందుకు మళ్ళీ తిరిగి కొట్టి నేను చంపాలి? ఉం? తర్వాత ఇంకోటి ఏం చెప్తారంటే, నాకు ఈ రాజ్యం కాదు కదా, వీళ్ళతో నేను పోట్లాడాలి అంటే ఆ, నాకు మూడు లోకాలని ఇచ్చేస్తారన్నా కూడా నాకు వద్దు. ఆ, ఈ వీళ్ళతో నేను పోట్లాలు తెలుసుకోవట్లేదు. ఆ, నాకు ఈ మొత్తం స్వర్గలోకం, అందులో ఉన్న ధనం అన్నీ ఇచ్చినా కూడా, అందులో ఉన్న భోగాలు అన్ని ఇచ్చినా కూడా నాకు వద్దు. నాకు ఏం ఆనందం కలుగుతుంది ఈ ధృతరాష్ట్రుల యొక్క కొడుకులు చంపడానికి? నాకు ఏ ఆనందం కలుగుతుంది? ఉం. అంటే ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఆనందం. ఏం ఆనందం కలుగుతుంది? ఎవరితో నేను రాజ్యాన్ని పాలించాలి? అంటే నాకు ఎవరితో నేను రాజ్యాన్ని అనుభవించాలి? నాకే ఆనందం కలుగుతుంది? పెద్దల్ని గౌరవించాలి కానీ వాళ్ళని ఎదురు కొట్టకూడదు. అంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళు, మన ఆప్తులు, బంధువులు. వాళ్ళతో వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకోవాలి కానీ నేను ఇలా వాళ్ళని కొట్టకూడదు. ఉం? చంపడం కాదు కదా, ఏంటిది? కనీసం నేను ఎదురు ప్రశ్న కూడా వేయకూడదు. అలాంటి వాళ్ళు అంటే మన అని వాళ్ళపైన మమకారం. సో ఈ ఆ, అర్జునుడు ఎందుకు ఈ యుద్ధం చేయదలుచుకోవట్లేదో చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఒక కృష్ణుడు ఒక్కొక్కదాన్ని మళ్ళీ ఆ, విడదీసి అంటే క్షుణ్ణంగా విశ్లేషించి చెప్తారనమాట. ఎందుకు ఆ, ఇది నువ్వు ఎందుకైతే ఏదైతే నువ్వు చేస్తున్నావు అది తప్పు, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదంతా తప్పు. చాలా గొప్పవాడిలా మాట్లాడుతున్నావు కానీ ఏదో అన్ని తెలిసిన వాడిలా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు ఏదో నువ్వు దేనికైతే బాధపడకూడదో దాన్ని బాధపడుతున్నావు. సరే, ముందుగా ఇప్పుడు ఇది కరెక్టే కదా, అంటే ఇప్పుడు నేను ఆ మా పెద్దల పైన ఇలాంటి ఆచార్యుల పైన, ఆచార్యులు ఎలాగ తిట్టినా కొట్టినా ప్రభుపాదులు గారే చెప్తారు. ఆ, మీరు ఒకవేళ మీ ఆచార్యులు సేవ చేస్తున్నారంటే మీరు ఎలా చేయాలి అంటే ఆ మీ గురువు తిన్న తర్వాతే మీరు తినాలి. లేదు వాళ్ళు నీకు ఒకవేళ మర్చిపోయారు అనుకోండి భోజనం పెట్టడం, అంటే నువ్వు ఏం చేయాలంటే బయటికి వెళ్ళి ఆ ఆ, ఇది ఇది దక్షిణ అడిగి అందరినీ ఒకసారి అది ఆ అన్నదానం తీసుకుని అదంతా తీసుకుని గురువు దగ్గరికి ఇవ్వాలన్నమాట. మీరే స్వయంగా తినేయకూడదు, గురువుకి ఇవ్వకుండా అన్ని తీసుకెళ్ళి గురువుకు సమర్పించాలి. దాని తర్వాత గురువు దాన్ని స్వీకరించాలన్నమాట. తర్వాత ఆ గురువే దాంట్లో నుంచి నీకెంత కావాలో అంత ఇస్తారు. ఆయనకెంత తోచితే అంత ఇస్తారు, అదే స్వీకరించాలి. ఒకవేళ మర్చిపోతే ఆ రోజులు పస్తులు ఉండాలి, అడగకూడదు. ఏంటి నాకు పెట్టలేదు ఈ రోజు భోజనం అని చెప్పేసి ఎదురు ప్రశ్న అయ్యకూడదు, ఉండాలి అలాగే, అంతే. ఆ అలాగా గౌరవంతో ఎవరైతే గురువు సేవ చేస్తారో అలాంటి వాళ్ళు పురోగతిని పొందుతారు.
గురు ముఖ పద్మ వాక్య, ఏదైతే గురు చెప్తారో దాన్నే ఇలాగా పాటించాలి, ఆ, దాన్నే జీవిత లక్ష్యంగా మనం ముందు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ప్రభుపాదుల వారు ఎన్నిసార్లు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఇలా అనడంలో తప్పులేదు కదా. ఇక్కడ నా గురువులా ఉన్నారండి వాళ్ళు, ఎవరైతే నేను అన్ని విద్యలు నేర్చుకున్నానో వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను ఎలా పోట్లాడగలను, ఏం చెప్తున్నారు ఇది అని. ఆ, అలాంటి వాళ్ళు నన్ను తిట్టినా కొట్టినా పడాలే గాని, అది కదా ధర్మం, మీరే కదా నేర్పించారు. అంటే మీ ధర్మశాస్త్రాల్లో అదే కదా, నేను ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాను ఇదే కదా, మరి వాళ్ళతో నేను తిరిగి పోట్లాడగలగాలి? చాలా మంచి ప్రశ్న. ఆ ఎవరైనా అంటే ఇప్పుడు మనకు కూడా నచ్చుతుంది చెప్పండి. ఇప్పుడు ఎవరైనా పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఎదురు సమాధానం ఇస్తే నచ్చుతుందా? కొన్నిసార్లు ఇప్పుడు ఈ మధ్యలో ఆ, అమ్మా నాన్నలు కొట్టేవాళ్ళు ఉంటారు, చాలా చీదరించుకోని వాళ్ళు, ఇలాంటి ఇలాంటి మధ్య ఆ, చెడపుట్టుకు పుట్టాడు అని చెప్పేసి అలాంటి వాళ్ళని తిట్టుకోము, ఇలాంటి వాళ్ళు ఉన్నాడు అని చెప్పేసి. మరి ఇక్కడ కృష్ణుడే స్వయంగా యుద్ధరంగంలోకి అర్జునుడు తీసుకొచ్చి మీ ఇలాంటి పెద్దవాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేసి అంటున్నారేంటి, అది ఏంటి? కాబట్టి ఇక్కడ ఏంటంటే ధర్మానికి మించి, అంటే దాని పై ధర్మం ఉందన్నమాట. కృష్ణుడు ఏం చేయాలి అనుకుంటూ ఉంటే అది మనం చేయడం, అదే ధర్మం. సో ఇక్కడ అది ఎందుకు కూడా చెప్తున్నారు అనమాట. నేను జస్ట్ ఊరికే చెప్తున్నాను మీరు చేసేయండి అని, అలా కాదు. ఆ అలా అంటే ఇప్పుడు ఈ మొత్తం భగవద్గీత ఉండేదే కదా, నేను చెప్తున్నాను నువ్వు చేయి. ఆ అటువంటి సంబంధం భగవంతుడు భక్తుడు పెట్టుకుంటే ఈ భగవద్గీత అనేది ఆ భగవంతుడు పలికేవాడే కాదు, ఒక భక్తుడికి ఎందుకు తను ఏదైతే చేయదలుచుకోవాలి అని అయితే ఆశిస్తున్నాడో ఎందుకు అని కూడా చెప్తాడు అన్నమాట. భగవంతుడు తెలియజేస్తాడు, ఇక్కడ తెలియజేస్తున్నాడు. బాబు, ఎవరైతే నువ్వు ఇలాగా తండ్రులు పెనతండ్రులు ఆ బంధువులు, ఏవైతే ఆచారులు ఎవరైతే అనుకుంటున్నావో వాళ్ళందరినీ నువ్వు త్యక్తం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఒక అపరాధం చేశారు. ద్రౌపదీదేవి వస్త్రాభరణం చేయడానికి ఇలాగా ప్రయత్నించారు. ఆ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఆ కౌరవుల దుష్ప్రయత్నానికి తోడ్పడ్డారు. కాబట్టి నువ్వు వాళ్ళని చంపడంలో తప్పు లేదు, ఎందుకంటే అది నీ రాజధర్మం. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించాలి, ఇది శిక్ష వాళ్ళకి విధించేది. ఇక్కడ నువ్వు శిక్ష విధిస్తే ఇంకా మంచిది, నువ్వు రాజులాగా. ఇక్కడైతే నువ్వు ఏదైతే ఇక్కడ శిక్ష విధిస్తావో అది వాళ్ళకి మేలు. తర్వాత మళ్ళీ ఇది శిక్ష విధించకపోతే మళ్ళీ తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ, 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 ఏదైతే నరకాల్లో ఏదైతే ఆ తప్పుడు పనికి, ఏదైతే ఆ పాపానికి తగిన శాస్తిని అనుభవించాలి. అది ఇంకా ఘోరంగా ఉంటుంది. నువ్వు ఇక్కడ చంపితే మేలు, రాజధర్మం చేసినట్టు ఉంటుంది. తర్వాత ఈ రాజధర్మంలో ఈ ధర్మయుద్ధంలో వాళ్ళ ప్రాణాలు ఒకవేళ పోతే వాళ్ళకి మళ్ళీ స్వర్గగతి పొందుతుంది. ఎవరైనా ఒక రాజు ఇలాగా యుద్ధం వస్తుంది దాంట్లో నేను పోట్లాడాలి అనుకుంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఒకవేళ గెలిస్తే రాజ్యభోగం, ఒకవేళ ఓడిపోతే స్వర్గభోగం. ఎందుకంటే ఈ ధర్మయుద్ధంలో పోట్లాడే సమయంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి స్వర్గం వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇది ధర్మాన్ని నిర్వహించే సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి. సో అది మంచిదే, నువ్వు వాళ్ళ కోసం ఏం బాధపడక్కర్లేదు. నేను ధర్మాన్ని విధించాలి ఎందుకంటే వాళ్ళకి మంచిది, అది రెండు విధాలా వాళ్ళకి మంచిది. ఈ యుద్ధం జరగాలి, యుద్ధం జరిగితేనే వాళ్ళకి మంచిది. నువ్వేదో వాళ్ళకి కీడు అనుకుంటున్నావు, కానీ వాళ్ళకి మంచి, ఈ యుద్ధం జరగడంలో వాళ్ళకి మంచి. స్వర్గాన్ని ఏదో పొందుతారు, లేకపోతే ఇక్కడ ఆ యుద్ధం చేయడం వల్ల నరకం నుంచి రాకుండా ఉంటారు అన్నమాట, వెళ్ళకుండా ఉంటారు, వాళ్ళకి మంచిది. తర్వాత ఇంకోటి ఏం చెప్తారు, వాళ్ళకి కొత్త శరీరాలు వస్తాయి. ఇప్పుడు ఏదైతే ఈ ఆ తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నువ్వు బాధపడుతున్నావో వాళ్ళ శరీరం పాతబడిపోయాయి. వాళ్ళ శరీరం కాదు, ఆత్మ అనేది ఆ వాళ్ళ నిజమైన స్వరూపం. ఆత్మ, ఆ ఆత్మను నువ్వు చంపలేవు, ఆత్మను నువ్వు కొట్టలేవు, ఆత్మను నువ్వు చీదరించలేవు, ఆత్మను నువ్వు వాయుతో గాని అగ్నితో గాని నీళ్లతో గాని ఏ విధంగా గాని నువ్వు హాని కలిగించలేవు. ఉం? కేవలం నీ బాణాలతో ఎలా హాని కలుగుతుంది, దేంతోనూ హాని కలగదు.
వాళ్ళకి దేంతో శరీరానికి తగులుతుంది అంతే. వాళ్ళ శరీరం కాదు. నీ ధర్మ ధర్మ నీ ధర్మాన్ని నిర్వహించు. శరీరం గురించి నువ్వు బాధపడద్దు. ఈ ధర్మం ఏదైతే ఉందో నువ్వు పాటించాలి. నువ్వు క్షత్రియుడివి. ఈ క్షత్రియుడివి. ఇప్పుడు నువ్వు ధర్మ యుద్ధం చేస్తున్నావు. ఆ ధర్మ యుద్ధంలో వాళ్ళు పాల్గొంటున్నారు. ఆ, దాంట్లో పాల్గొన్న తర్వాత వాళ్ళు అంటే వాళ్ళకి నచ్చక కాదు, అంటే ఎవరు ఎవరు వాళ్ళని తీసుకుని రాలేదు ఇక్కడ బలవంతంగా. వాళ్ళే స్వయంగా వచ్చారు యుద్ధం చేయడానికి. ఉం? అంటే వాళ్ళకి తెలుసు, ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు కదా, ఆ గెలుస్తారు, ఓడిపోతారు. ఓడిపోతారంటే ప్రాణాలు వదిలేస్తారు. అంటే అది తెలిసే వచ్చారు వాళ్ళు కూడా. ఉం? వాళ్ళకి తెలియకుండా నువ్వేం వాళ్ళని ఒక ధర్మ ధర్మ ధర్మంలోనే ఆ ఈ యుద్ధం జరుగుతుంది. ఏదైతే యుద్ధం ఏదైతే ఉందో అధర్మం కాదు, ఇదైతే తప్పుడు పని కాదు, అది గుర్తుపెట్టుకో. ఆ ఈ ఒక క్షత్రియుడిగా నువ్వు చేసేది ధర్మయుద్ధం. ఇది ఏదో ఒక పాపం కాదు, అది కూడా చెప్తాడన్నమాట. పాపం తగలదా? వీళ్ళందరిని ఇలా కొడితే, ఇలాగ చంపితే పాపం తగలదా? ఇది పాపం కాదు, ఇది నీ ధర్మం. ఇది దీంట్లో ఏ పాపం లేదు, ఇంకా మంచిది, లోక కళ్యాణం కోసం చేస్తున్నావు ఇది, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి భగవంతుడు అర్జునుడికి నచ్చి చెప్తాడనమాట. ఏవైతే డౌట్లు ఉంటాయో అన్నీ ఒకటి 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 ఇలా విప్పి అర్జునుడికి చెప్తాడనమాట. సరే, మరి సంతోషం ఎక్కడ, నాకు ఆనందం ఎక్కడ, నాకు ఇక్కడ ఇదంతా చేసిన తర్వాత లాభం ఏంటి? ఇదంతా చాలా సార్లు అనిపిస్తాం, చాలా సార్లు అనుకుంటాం. కొందరు భక్తులు కూడా చెప్తారు, ఏమొస్తుందయ్యా, ఇదిగో నేను బయట రోడ్డు మీద పోయి ఇంత కష్టపడి బుక్కులు ఇస్తే ఏమొస్తుంది? ఇదే చిన్నింట్లో బతకాలి, పెద్దగా ఆస్తులు పాస్తులు ఏమీ లేవు, ఇదే కష్టాలు. ఇప్పుడైనా ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తే డబ్బులు లేవు. ఏమొచ్చిందయ్యా, 20 ఏళ్ళు ఇచ్చాను ఆ, ఈ బుక్ ఈ ఇస్కాన్ సంస్థకి 20 ఏళ్ళు ఇచ్చాను, ఎంత చేశాను, ఎన్ని మందిరాలు నిర్వహించాను, ఎన్ని ఫండ్ ఫండ్ కలెక్షన్ చేశాను, ఎన్ని బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆఖరికి చూడు ఏముంది మన దగ్గర? ఏమొచ్చింది, ఏం ఆనందం వచ్చింది ఇదంతా చేయడం వల్ల? అంటే మనం ఇక్కడ కూర్చొని ఎందుకు ఇలా అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి భావన వస్తుంది. ఏమొస్తుంది ఇదంతా చేస్తే? కష్టం వచ్చినప్పుడు వస్తుంది. ఏమొస్తుంది ఎంత చేస్తే, ఏం ఆనందం వస్తుంది? అంటే మనం ఆనందాన్ని ఈ భౌతిక ఆ, ఆ, విషయాల్లోనే మనం చూస్తున్నాం కాబట్టి, ఇంకా మన చిత్తులో అలాగే ఉంది కాబట్టి, మన చేతన అలాగే ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట. అంటే ఏదో ఒక అపరాధం వల్ల గాను, ఏదో దీని వల్ల గాను, అంటే సరిగ్గా మన భక్తి చేయకపోవడం వల్ల ఏంటంటే ఈ మన మనస్సులో అది ఆ, ఆ, అది పోదన్నమాట, చెదిరిపోదు. అది మ్, మొత్తం మన డీప్ గా ఉంటుంది అనమాట మన మనస్సులో. ఓ, వీటిలో ఆనందం ఉంటుంది అని. ఈ సాధన ప్రక్రియ ఎందుకంటే ఈ భౌతిక విషయాల్లో ఆనందం ఉండదు అని తెలుసుకోవడానికి. కానీ చాలా డీప్ గా అది ఉంటుంది అనమాట. ఈ భౌతిక విషయాల్లోనే ఆనందం ఉంటుంది. ఈ రాజభోగం అది ఆనందం కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. మరి అదే ఆనందం అయితే ఎందుకు మరి చాలా మంది యోగులు గొప్పవాళ్ళు దాన్ని వదిలేస్తారు? భరత్ మహారాజ్ వదలలేదా? తర్వాత పాండవులు ఆ భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ద్వారక నుంచి తన ఏదైతే లీల సమాప్తం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాళ్ళు కూడా వదిలి వెళ్ళిపోలేదా? వాళ్ళ దగ్గర ఎంత ధనం, ఎంత ఐశ్వర్యం ఉండేదంటే ఆ ఇంద్రుడు కూడా ఈర్షపడేవాడు అనమాట. ఆహా, అందుకే దాని పేరు ఇంద్రప్రస్థ అని ఉండేది, వాళ్ళు పాలించే రాజ్యం. ఉం? తర్వాత ఇంద్రప్రస్థ వెళ్ళిపోయింది, వీళ్ళు తీసుకున్నారు, హస్తినాపురంలో ఉన్నారు, మొత్తం ప్రపంచం అంతా వాళ్ళే నడిపించేవాళ్ళు అనమాట. అది చూసి వాళ్ళ వాళ్ళ ఐశ్వర్యం చూసి ఇంద్రుడు కూడా ఈర్షపడేవాడు అనమాట. 3 లోకాల్లో ఉండే వాళ్ళందరూ ఈర్షపడేవాడు, అంత ధనం ఉంది. ఉం? అలాంటిది మళ్ళీ ఎందుకు వదిలేశారు? ఎందుకంటే దాంట్లో సుఖం లేదు. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎందుకు ఈ లోకం అని చెప్పేసి అనుకుని బాధపడి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. యుధిష్ఠిరుడు చూస్తున్నాడు. అంటే మరి అలా వెళ్ళిపోయే వాళ్ళు ఇక్కడ అంటే ఇక్కడ ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, ఇక్కడ అర్జునుడు అనట్లేదు అనమాట. అర్జునుడు గొప్ప భక్తుడు, కానీ అర్జునుడిని అటువంటి పరిస్థితుల్లో కృష్ణుడే పెట్టాడు. ఎందుకంటే ఆ
ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా పక్కన వారికి నేర్పించాలి అంటే ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తగా ఎవరో వచ్చారు, వాళ్ళని తిట్టాలంటే ఇబ్బంది. మన స్నేహితుడు ఉన్నాడు, కావాలని వాళ్ళు తప్పు లేకపోయినా కొంచెం ఆ పైన ఆ విషయం పైన తిట్టి ఆ, అంటే ఇండైరెక్ట్ గా కన్వే చేస్తాం అనమాట ఆ కొత్త వాడికి విషయం. ఇంట్లో కూడా చూస్తారు కొన్నిసార్లు ఏంటంటే కొత్త కొత్త వాళ్ళు అంటే ఆ, వేరే వాళ్ళకి చెప్పడానికి మన ఎక్కువ సంబంధం ఉన్న వాళ్ళతో కొంచెం ఇలాగ తిడుతున్నట్టు ఒక నటనలాగా చేస్తారు అనమాట. అలాంటి పరిస్థితి అనమాట ఇక్కడ కూడా చిన్న లీల. నిజంగా అర్జునుడు ఏమీ ఆ విషాదంలో లేడు, ఆ, ఏమీ బాధపడట్లేదు. కానీ కృష్ణుడు ఇలాగా తెలియజేయాలి అనుకుంటున్నాడు కాబట్టి అర్జునుడు అలాంటి పరిస్థితిలో పెట్టేశారనమాట కృష్ణుడే. తర్వాత వెంటనే అర్జునుడు అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ, అన్ని ఏదైతే చింతలన్నీ వదిలేసి ఆ, అర్జునుడు కృష్ణుడు చెప్పిన మాటే నిర్వహిస్తారనమాట యుద్ధాన్ని. ఉం? ఏ మాత్రం మొహమాటం లేకుండా ఇంకా అన్ని బాణాలన్నీ వదులుతూ ఉంటారనమాట. ఏదైతే గొప్ప గొప్ప ఆచార్యులు వీళ్ళు వాళ్ళందరూ ఉంటారో వాళ్ళందరి మీద వదులుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఇంక కృష్ణుడు చెప్పేశాడు ఇంకా, అంతే, అదే మన ధర్మం, ఇదే కృష్ణుడు చెప్పిందే ధర్మం, అదే చేస్తున్నాను అని చెప్పేసి ఏ మాత్రం మొహమాటం లేకుండా చేస్తున్నారనమాట. సమయంలో వేరే వాళ్ళు కొంచెం అయ్యో అదేంటది, ఎంతైనా ఎంత ఎంత గొప్పవాడైనా కొంచెం చూసుకోవాలి కదా, ఏంటి పెద్దవాళ్ళ మీద అలాంటి చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. అనుకుంటున్నారు కొందరు. ఆ ఈ జ్ఞానం ఎవరైతే లేదో అనుకుంటారు. ఇప్పుడు కూడా చాలా మంది మనం ఏదైతే ఈ భక్తి భావనలో ఉన్నప్పుడు చాలా చేస్తాం, ఏంటది విడ్డూరు, ఇదేంటది ఇలా చేస్తున్నారు, ఎంతైనా ఇలా చేయాలి కదా, ఇలా చేయాలి కదా, అలా చేయాలి కదా, పద్ధతులు అలా పాటించాలి కదా, ఇలా చేయాలి కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కొంచెం ఏంటది ఆ కొంచెం అర్థం కాక తప్పు పడతారు అన్నమాట. తక్కువ జ్ఞానం వల్ల తప్పు పడతారు కొందరు. ప్రభుపాదులు గారు చెప్తారనమాట, యు గో అవుట్ అండ్ ప్రీచ్. ఇంకా తర్వాత ఏం చెప్తారు, యూ మైట్ బి ఇంపర్ఫెక్ట్ బట్ వాట్ యు ప్రీచ్ ఇస్ పర్ఫెక్ట్. ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి. అదేంటది, కొందరు ఏం చెప్తారంటే, అది కాదు నువ్వు ఎందుకు ప్రీచింగ్ చేస్తున్నావు, ఉం? నువ్వన్నీ పాటిస్తావా, నీకన్నీ అంటే నువ్వంతా శుద్ధి అయిపోయావా, నీలోనే శుద్ధితనం లేనప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళకి ఏం చెప్పగలవు, ఆ, ఎలా చేసే అర్హత ఎలా ఉంది, అర్హత లేకుండా ఎలా ప్రీచింగ్ చేస్తున్నారు, అర్హత లేకుండా ఎలా ప్రీచింగ్ చేస్తున్నారు. బట్ కానీ ప్రభుపాదుల వారే చెప్తున్నారు, చైతన్య మహాప్రభు చెప్తున్నారు, అమార్ ఆజ్ఞ హాయ్. అంటే నా ఆజ్ఞతో నేను చెప్తున్నాను, అందరికీ కృష్ణ భావనామృతాన్ని మీరు చెప్పండి. మీరు క్వాలిఫైడ్ కాదా అని చెప్పేసి ఏం ఆలోచించకండి. మీరు అందరికీ కృష్ణుడి గురించి చెప్పండి. సో మనం మొహమాట పడకూడదు. కొన్నిసార్లు మనలో కూడా మొహమాటం వస్తుందన్నమాట. నాకు అర్హత ఉందా చెప్పడానికి, నేను చెప్పచ్చా, చెప్పకపోవడం మంచిదేమో, నాకేం అర్హత ఉంది చెప్పడానికి. అది ఏంటంటే తక్కువ జ్ఞానంతో వచ్చే ఒక విధమైన సందేహం అన్నమాట. అందుకే ఇక్కడ ఆ, ఆఖరికి అర్జునుడు సందేహం లేకుండా ఈ యుద్ధం చేశాడు అనేది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఎందుకంటే ఆ, పూర్తిగా జ్ఞానంలో ఉన్నారు కాబట్టి అందుకే ఏ సందేహం లేకుండా ఈ యుద్ధం చేస్తున్నారు. అంటే ఆ, జ్ఞానం లేని వాళ్ళు ఈ సందేహపడతారు, సందేహపడి చేయరు. ఉం? అలాంటిది పూర్తిగా జ్ఞానం తెచ్చుకుని చేశారనమాట. ఆ, అలాగే మనం కూడా ఏమైనా భక్తి చేసేటప్పుడు, భక్తి కార్యాలు చేసేటప్పుడు గురువు యొక్క వాక్యాలు నిర్వహించే సమయంలో మనం కూడా ఏమైనా సందేహపడుతున్నాము అంటే ఆ సందేహం ఎందుకు వస్తుందంటే జ్ఞానం తక్కువ ఉండడం వల్ల. జ్ఞానం తక్కువ ఉండడం వల్ల సందేహం వస్తుంది అనమాట. జ్ఞానం ఉంది, మీకు డౌట్ రాదే. ఇప్పుడు ఎగ్జామ్ కి చదువుకోకుండా వెళ్ళిన తర్వాత టూ ఇదేంటది సైన్ తీటా కాస్ తీటా 2+2 ఇది అర్థం కావట్లేదు ఏంటి సందేహంలో ఉంటాడు అనమాట. చెప్పలేకపోతున్నాడు ఏంటి ఆన్సర్ అని చెప్పేసి. పూర్తిగా కన్ఫర్మేషన్ లేదు, అంటే డౌట్, సరిగ్గా చదువుకోలేదు. బాగా చదువుకున్నాడు, ఉం? అదే క్వశ్చన్ 100 సార్లు చదువుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా తప్పు చేస్తాడా, లేదు.
ఆ క్వశ్చన్ చదవక ముందే ఆన్సర్ తెలుసు అనమాట, ఏంటిది, అవును ఇదే కరెక్ట్ అని చెప్పేసి చెప్పేస్తాడు. కరెక్ట్. అలాగా మనం ఏంటంటే ఆ సందేహం ఎందుకు వస్తుందంటే జ్ఞానం తక్కువ ఉండడం వల్ల. జ్ఞానం ఎందుకు తక్కువ ఉందంటే చదవట్లేదు. మనకి సంబంధించి చెప్తున్నాను. మనకి ఎందుకు సందేహం వస్తుందంటే మనం అంతగా ఒకవేళ ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవక, లేకపోతే ఆచార్యులు లేకపోతే వర్తమాన గురువులు ఏదైతే ఆ, ఇది లెక్చర్స్ ఏదైతే ఇస్తున్నారో అది సరిగా వినక, అప్పుడు ఏంటంటే ఒక జ్ఞానం తక్కువ ఉండడం వల్ల సందేహం వస్తుంది. సందేహం ఉండడం వల్ల గురువు చెప్పిన వాక్యాలు కానీ ఇది ఆ, ఏదైతే చెప్తారో ఇది నేను ప్రతి ఒక్క శిష్యుడి దగ్గర నుంచి నేను ఆ నా ఆశ ఇది, అందరూ ఇలా చేయాలి అని చెప్పేసి ఇదే నా ఎక్స్పెక్టేషన్ చెప్పినప్పుడు అయినప్పటికీ సందేహం అన్నమాట చేయడానికి. సో ఈ సందేహం వదిలి ఆఖరికి మనం ఈ యుద్ధం ఇది ఆ, ఈ భక్తి భావన భక్తి భావనామృతంలో మనం పాల్గొనాలి. పూర్తిగా మనం ఈ అర్జునుడు ఎంతగా సందేహం లేకుండా పూర్తిగా నిమగ్నమే ఎలాగైతే చేస్తున్నాడో మనం కూడా అలాగే నిమగ్నమే చేయాలి అంటే మనం తెలుసుకోవాలి. అందుకు ఈ జ్ఞానం మనకు చాలా అవసరం. అలా తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనం సందేహం లేకుండా మనం కూడా అన్ని చేస్తాం అన్నమాట. అనుడు చూడండి, అందుకే చాలా కొన్ని క్యాంప్స్ ఉంటాయి అన్నమాట. అన్లీష్ ద అర్జున విత్ ఇన్ యూ అంటే మనం చేసే దాంట్లో మనకు డౌట్ లేకపోవడం. ఉం? దాన్నే అర్జునుడిలాగా పని చేయడం అని చెప్పేసి చెప్తారు అన్నమాట. అర్జునుడిలాగా మీరు పోట్లాడారు అంటే ఇంకేం సందేహం లేదు, మీరు చేస్తున్నారు అంతే. అంటే పూర్తిగా ఫుల్ ఫోకస్ పెట్టి చేస్తున్నారు అనమాట. ఇంకా సందేహం ఉంటే మళ్ళీ అంటే నేను చేస్తుంది కరెక్టా కాదా, ఇది నేను చేస్తుంది ఏంటి తప్ప, ఏంటి నేను చేస్తున్నాను ఏం చేస్తున్నాను నాకే తెలీదు, అవసరం అయితే చేయడం, ఇది చేసిన వల్ల ఏమొస్తుంది, అలా వస్తుంది అనమాట. ఆ సర్కిల్లో మనం అలాగా రౌండ్ 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 గా కొట్టుకుంటూనే ఉంటున్నాం అనమాట. ఆ ఆ, ఏంటంటే దీని ఏంటంటే స్పెక్యులేషన్ అంటారు అనమాట. సందేహంలో స్పెక్యులేషన్. భగవంతుడు ఉన్నాడా లేదా అది వేరే రకమైన స్పెక్యులేషన్ అనమాట. భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు లేడా, అసలు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ ఇది ఆ, ఈ పరంపర ఏదైతే పరంపర అంటున్నారో అది సరైనదేనా, ఎవరికి తెలుసు, ఇది ఏమైనా ఎక్కడైనా తప్పు వాక్యం జరుగుతుందా లేదా, ఆ, లేకపోతే ప్రభుపాలు చెప్పిందంతా సత్యం ఎలా అవుతుంది, ఎలాగా, అది అర్థం కావట్లేదే, ఎలా అవుతుంది. సో ఇలాగ సందేహంలో అలా 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 కొట్టుకుంటూ ఇంకా ఆ సందేహంలోనే జీవితం అంతా అయిపోగొట్టేసి ఇంకా ఏమీ సేవ గాని భక్తి గాని కార్యం గాని ఏం చేయరన్నమాట. ఆ సందేహం అనేది వదిలేస్తే మనం ఎంత ప్రొడక్టివ్ గా ఉండొచ్చు, ఎంత చేయొచ్చు. అవన్నీ మనం వదిలేసి మనం చేయాలి అంటే మనం ఏం చేయాలంటే జ్ఞానం ఉండాలన్నమాట. అందుకే ఓం అజ్ఞాన తిమిరాంధస్య మొత్తం స్టార్టింగ్ అదే పడుతుంది, అది జ్ఞానం మనకు రావాలి. లేకపోతే అంధకారంలో మనం ఏం చేయగలం మనం లైట్లు వేస్తే వెంటనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే తొందరగా వెళ్తాం. లైట్ లేదు అంటే మనం ఎటు వెళ్తున్నామో తెలియదు. సో సందేహం అనేది అలా ఉంటుంది అనమాట, అజ్ఞానంలో అంధకారంలో మమ్మల్ని పడేసినట్టు. కాబట్టి అందుకే ఈ పుస్తకాలు అనేది చదవడం ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి మనకి ఆ అవగాహన వస్తుంది. సో డౌట్ లేదు. ఉం? ఇలాగా ఆ, ఈ ఆ, పెద్దవాళ్ళని కానీ వాళ్ళని కానీ ఏం లేదు, ఇప్పుడు డౌట్ లేకుండా ఇప్పుడు బాణాలు వేసుకుని వాళ్ళనే ఆ, ఇది యుద్ధరంగంలో ఆ, అర్జునుడు హతమారుస్తున్నారు అనమాట. మనకు కూడా డౌట్ ఉండకూడదు, మనం వెళ్ళి ఎవరైనా ప్రీచ్ చేయాలి ఏమైనా చెప్పాలి, అవును నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీస్లో నేను ఎలా ప్రీచ్ చేయాలి, ఆఫీస్లో నేను తప్పు కదా అది ప్రీచ్ చేయడం, తప్పు ఎలా అవుతుందండి, ఏ సమయంలో కూడా అయినా ప్రీచ్ చేయాలి, మరి ఆఫీస్లో నేను ఎలా ప్రీచ్ చేయాలి, వాళ్ళు ఏమైనా అనుకుంటే అలాగా, ఇది ప్రొఫెషనల్ సపరేట్, ఇది భక్తి సపరేట్, ఎలా అవుతుందండి. అన్ని భక్తిలోనే అన్ని వస్తాయని, భక్తితోనే ప్రొఫెషనలిజం కూడా చూపించుకోవాలన్నమాట. ఇది సపరేట్, అది సపరేట్, ఇది వేరు అది వేరు, ఇలా మొత్తం వేరు వేరుగా పెట్టేసి అన్ని జీవితాన్ని ఎలాగా అది వేరన్నమాట. అంటే మనకి కంఫర్టబుల్ లేకపోతే మనం ఆ స్థాయికి సరే వస్తామని చెప్పేసి తర్వాత అనుకోవచ్చు, కానీ అట్లీస్ట్ జ్ఞానమైనా ఉండాలి కదా, అలాగేమీ లేదు. ఉం? ఈ అలా అది తప్పు అయితే ఎంతమంది క్యాంపస్ ప్రీచింగ్ కార్పొరేట్ ప్రీచింగ్ అని చేస్తున్నారు కదా, అని చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారన్నమాట. ఒక గోల్డ్ గోల్డ్ బిజినెస్ ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన 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 చాలా గోల్డ్ బిజినెస్ లో రకరకాల షాపులు ఉన్నాయన్నమాట. అంటే
చాలా మొత్తం సౌత్ ఇండియాలో ఒక 70 పైన ఈ గోల్డ్ షాపులు ఉన్నాయన్నమాట. బంగారు దుకాణాలు ఉన్నాయి. కానీ అక్కడ పని చేయాలి అంటే రూల్ అన్నమాట. రోజు మార్నింగ్ అందరు కలిసి ఒక చాంటింగ్ చేయాలి. యూత్ అది ఆన్లైన్ గ్రూప్ అందరూ ఇది చేసి చేయాలన్నమాట. అది రూలు పెట్టారు అలాగా. అందరు చేసి హరే కృష్ణ మహామంత్రం జపించాలి. జపించిన తర్వాత మీరు పని చేయాలి. ఈ రూలు. ఈ ఎక్కడైతే ఈ మాంసము కానీ ఇది కానీ ఏం తేడానికి లేదు. రూల్ అలా చేసుకుంటూ ఇలా ఉంటూ ఇలా చాంటింగ్ చేస్తూ మీరు పని చేయాలి. అంటే ఇది ప్రొఫెషనలిజం కాదు అని చెప్పేసి ఏమైనా అనుకోగలం కాదు. అంటే ఇది కంపెనీ పాలసీ పెట్టేశారు అంతే. దీంట్లో ఏం తప్పులేదు. దాంతోపాటు ప్రీచింగ్ కూడా చేస్తున్నారు. సో కాబట్టి అది సపరేట్ ఇది సపరేట్ అని చెప్పేసి మనం వదిలేస్తే మనం ఏంటంటే ఈ ప్రీచింగ్ అనేది మనం వెనకబడిపోతుంది అనమాట. మన ఆచార్యులందరూ ఏం చెప్తున్నారు, ప్రీచింగ్ అనేది బాబు మనం ఈ ఈ ఏం చెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారికి. ప్రభుపాదులు అడుగుతారనమాట, అది కాదు, ఇది మీరేమో ప్రీచింగ్ అంటున్నారు, ఇక్కడ ఈ ఆంగ్లంలో ఈ భగవద్గీత భాగవతం అంతా ఈ బయట ప్రపంచానికి తెలియజేయాలి అంటున్నారు. కానీ మన మాట ఎవరు వింటారు? మనకే ఈ స్వాతంత్రమే లేదు, స్వాతంత్రం లేదు, మనం ఎలా చేస్తాం? స్వాతంత్రం వచ్చిన తర్వాత చేద్దాంలే కావాలంటే అని చెప్తే, ఈ స్వాతంత్రం వచ్చేదాకా ఆగి కూర్చునే ఇది ఇది విషయం కాదు. ఇది అర్జెంట్ గా చేయాలి. ఇది నీడ్ ఆఫ్ ద అవర్. మనకు టైం లేదు, ఇప్పుడే చేయాలి. వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం, దాని తర్వాత చేద్దాం కాదు, ఇప్పుడే చేయాలి. దయచేసి తొందరగా అందరూ చేయండి చేయండి అంటే అంటే అంత ఆతృతగా అంత తొందరలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆచార్యులు ఒక ఎమర్జెన్సీ లాగా. ఇప్పుడు ఎవరైనా ఇలాగా కత్తిపోటుతో ఇలాగా రక్తం అంతా వెళ్ళిపోతుంది అనుకోండి, ఆగండి ఆగండి, మీరు వెళ్ళేసి అక్కడ కౌంటర్కి వెళ్ళేసి మీరు అది ఎంట్రీ తీసుకుంటారండి, ఆ స్లిప్ తీసుకుంటారండి, దాని తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడతాము. ఏమైనా దీంట్లో ఇంటెలిజెన్స్ ఉందా? లేదు, వెంటనే చేయాలి. ఇక్కడ కత్తిపోటులో రక్తం అంతా వచ్చేసిందంటే వెంటనే దాన్ని పట్టేసుకోవాలి, వెంటనే దానికి ట్రై కట్టాలి, వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసేయాలి అంతే. దాని తర్వాత అన్ని ఫార్మాలిటీస్ అన్ని తర్వాత, ఇది ఫస్ట్ తొందర చేయాలి. అదే విధంగా ఏంటంటే ఈ ప్రపంచం అంతా ఏంటంటే వాళ్ళు వెంటనే అందరూ ఏంటంటే స్పీడ్గా ఎక్కడికి వెళ్తున్నారంటే నరకానికి వెళ్తున్నారు. స్పీడ్గా అంత హైటెక్ జెట్ ప్లేన్లు అంతా తీసుకుని నరకానికి వెళ్తున్నారు. తొందరగా ఆపండి ఆపండి ఆపండి, వీళ్ళు డైరెక్షన్ మార్చేయండి. ఎంత ఎంత ఇదా ఇలా ఎవరైతే ఇక్కడ అంత ప్రపంచంలో ఉన్నారో వాళ్ళు డైరెక్షన్ మార్చేసి భగవంతుడు ఆయన తీసుకెళ్ళండి. ఆచార్యులు ఇలా చెప్తున్నారు అనమాట. టైం లేదు, తొందరగా తొందరగా అందరూ కలిసి ఇలాగా ఈ చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమంలో పాల్గొనండి. ఎంతమంది జీవులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ ఇలాగా నరకం వైపు వెళ్ళిపోతున్నారు, ఆపండి వాళ్ళందరూ ఆపండి, వాళ్ళని ఇలాగ భగవంతుడి వైపు తీసుకెళ్ళండి. కృష్ణుడు ఆ ఆ గోలోక ప్రాప్తి కుదురుతుంది, దానికన్నా గొప్పదే ఉంది, తొందరగా చేయండి. ఈ 10,000 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. ఆ 10,000 సంవత్సరాల్లో మన జీవితం ఇంతే ఉంది. ఎంతమందిని మనం కాపాడొచ్చు, ఎంతమందిని మనం తీసుకెళ్ళొచ్చు, అందరూ పాల్గొనండి, అందరూ వాళ్ళ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం, చేద్దాం చేద్దాం, ఇది అయిపోని మన బాబు ఇప్పుడు 10 ఏళ్ళు అనమాట, కొంచెం 20 ఏళ్ళు అయిపోని జాబ్ రాని అది చేసి తొందరగా చేద్దాం. లేకపోతే కూతురు పెళ్ళి అయిపోయింది దాని తర్వాత చేద్దాం, కూతురు పుట్టినివ్వండి దాని తర్వాత పెళ్ళవండి. సో ఇలాగ మనం ఏంటంటే మనం అనవసరంగా మన అల్ప జ్ఞానంతో మనం ఈ కృష్ణ భావనామృతంలో పూర్తిగా నిమగ్నం అవ్వట్లేదు అనమాట. ఇంత జ్ఞానం మనకు ఉంటే మనం వెయిట్ చేయం, ఇంతగా మనం ఇలాగ చూసి తర్వాత తర్వాత అనుకోం. ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే జ్ఞానం తక్కువ, అంటే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకు ఇంత అర్జెంటు, ఎందుకు మనం వెంటనే చేయాలి, ఎందుకు ఇప్పుడే మనం ఎందుకు దీంట్లో పూర్తిగా ఎందుకు దిగాలి, పూర్తిగా దిగి మనం ఏం చేయాలి, మనం ఏంటంటే ఇది అర్థం చేసుకోలేక ఆ పని ఈ పని దాంట్లో దీంట్లో అలా పడేసి మనం ఉంటున్నాం అన్నమాట. అందుకే చాలా అవసరం. అర్జునుడు ఏదైతే అడుగుతున్నాడో ఆ ఆ, ఏదైతే ఇలాగ ఎందుకైతే ఇక్కడ నేను యుద్ధం చేయను అని చెప్పేసి ఆగుతున్నాడో, మన జీవితంలో కూడా అలాంటి విషయాలు చాలా ఉన్నాయన్నమాట. లాజికల్ గా అనిపిస్తాయి, చాలా లాజికల్ గా అనిపిస్తాయి, చాలా ప్రాక్టికల్ గా అనిపిస్తాయి. అవును, వీళ్ళని ఎందుకు చంపమంటున్నావు, ఇదేంటయ్యా ఇదేం చూద్దాం. అదే విధంగా ఏంటయ్యా నన్ను భక్తి చేయమంటున్నావు, ఆగు, ఇది ఇది ఎన్ని పనులు ఉన్నాయి ఇక్కడ, అన్ని చేయొద్దా, దాని తర్వాత చేస్తాను. కాబట్టి ఇది మనం మన జీవితంలో అప్లై చేసుకుంటే
మనం కూడా ఏంటంటే అర్జునుడు లాగా మన సందేహాలన్నీ విడిచి మనం మళ్ళీ యుద్ధం ఈ యుద్ధం చేయొచ్చు అనమాట. ఈ మాయ, ఈ రకరకాలుగా వచ్చే మాయతో మనం యుద్ధం చేయొచ్చు అనమాట. చేయడమే కాదు, గెలవచ్చు. కృష్ణుడు చెప్పిన దారిలో బాటలోనే వెళ్తే మనం ఆ యుద్ధం చేయడమే కాదు, గెలవచ్చు కూడా. మనం యుద్ధానికే భయపడుతున్నాం కానీ యుద్ధం చేసి గెలవచ్చు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఉం. ఇంకోటి తెలియజేస్తున్నారంటే దీంట్లో ఆనందం ఏదైతే ఉంటున్నామో, భౌతిక విషయాల్లో ఆనందం అని ఏదైతే మనం చూస్తున్నామో దాంట్లో ఆనందం లేదు, అది తాత్కాలికం. అది మనకు ఆనందం ఇవ్వదు. ఆనందం ఇచ్చేది అయితే మనం ఎదురుకుండా చూస్తున్నాం. ఎంతమంది యాక్టర్లు వాళ్ళందరూ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? గొప్ప గొప్ప డబ్బులు ఉన్న వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? వాళ్ళు హార్ట్ అటాక్ లో ఎందుకు వెళ్ళిపోతున్నారు? అంత స్ట్రెస్ ఎందుకు ఉంది వాళ్ళ జీవితంలో? ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ఎందుకు డ్రగ్స్ కి వాళ్ళు ఇలాగా ఎడిక్ట్ అయిపోతున్నారు? ఎందుకు? దాంట్లోనే ఆనందం అయితే ఎందుకు వాళ్ళ జీవితాలు ఇంత దారుణంగా ఉన్నాయి? దానిలోనే పూర్తిగా ఆరితేరి, అంటే ఆ ఒక విధమైన ఫేమ్ అన్నమాట. అంటే చాలా ఫేమస్ గా ఉంటారు, చాలా డబ్బులు ఉంటాయి, ఏం కావాలంటే అది ఉంటాయి, కానీ అయినా కూడా ఎందుకు దుఃఖంగా ఉన్నారు? దాంట్లో ఆనందం లేదు కాబట్టి. ఆ, ఆనందం మన భక్తిలో ఉంది. చూడండి, చిన్న గుడిసెలో కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. ఒక ప్రభుపాదుల వారి శిష్యులు ఉన్నారనమాట. వాళ్ళ వాళ్ళు ఏంటంటే అక్కడ ఫారిన్ లో అంతా వదిలేసి ఇక్కడ టీచింగ్ కోసం ఇక్కడ వచ్చారనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు, అవును ఇక్కడ ఈ ఊరికి వెళ్ళేసి గ్రామానికి వెళ్ళేసి ఇక్కడ మీరు టీచింగ్ చేయండి అని. అక్కడికి వెళ్తే ఏం లేదు, పొలంలో కూర్చుని ఉన్నారు అంతే. వర్షం వర్షం వస్తే ఎక్కడ తలచాచుకోవాలో కూడా తెలియదు అనమాట. ఒక చెట్టు దొరికింది, ఆ చెట్టు చాలా పెద్దగా ఉంది. ఆ చెట్టు కింద ఏదో హోల్ ఏదో పెట్టుకుని దాంట్లో ఏదో హోల్ తెచ్చుకుని అందులో ఉన్నారనమాట వర్షం పడితే. ఆ? అక్కడ వాళ్ళ చేతిలో బాబు, ఆ బాబుని అక్కడే ఇక్కడ పడుకోబెట్టి జోగొట్టి చెట్టు కింద కూర్చుని, దాని తర్వాత మళ్ళీ వర్షం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ప్రీచింగ్, మళ్ళీ సంకీర్తన, రండి 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 సంకీర్తన చేసుకోండి అని. ఏదో వాళ్ళు వీళ్ళు ఏదో డొనేషన్ ఇస్తే దాంతో హట్టు లేకపోతే చిన్న బిల్డింగ్ ఏం కొనుక్కోలేదన్నమాట. చిన్న అదంతా చేసుకుని దాని తర్వాత ప్రీచింగ్ చేస్తే అలా చేసుకోలేదన్నమాట. ఓ డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు అందరికి ప్రసాదం ఇద్దాము, సండే ప్రసాదం పెడితేనే అందరూ వస్తారు. సో ఏదైతే ఉందో వాళ్ళ ఇల్లు వదిలేసి ఈ కాస్త డబ్బులు ఏదైతే ఉన్నారో టెంట్ కూడా పెట్టుకోకుండా ఆ డబ్బులన్నీ తీసుకుని దాని తర్వాత ఏం చేశారంటే ఇది ప్రీచింగ్ చేశారు. ఎక్కడో యూకే నుంచి వచ్చి మన ఆంధ్రాలో ఒక మారుమూల గ్రామంలో చేశారనమాట. దాని తర్వాత హైదరాబాద్ టెంపుల్ వచ్చింది. హైదరాబాద్ టెంపుల్ రాకముందు ఇలాగా మారుమూల గ్రామంలో ఇలాగా ప్రీచింగ్ జరిగిందనమాట. వాళ్ళ ఇల్లు, తిండి అన్ని వదిలేసి ఏం చేశారంటే, అన్ని భోగాలన్నీ వదిలేసి ఏం చేశారంటే ఇలాగా ప్రసాదం ఏదైతే డబ్బులు వస్తాయో దాంతో ప్రసాదం, అది అన్నం తీసుకుని ప్రసాదం వండి దాంతో అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట, కిచిడి. అప్పుడు జనాలు రావడం వచ్చారు. అప్పుడు అక్కడ ఉన్న జమీందారి తెలిసిందనమాట, ఓహో ఇక్కడ ఎవరు చేస్తున్నారు, ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడేమో మన వాళ్ళకి ఇక్కడ కిచిడీలు ఇస్తున్నారు, దాని తర్వాత చేస్తున్నారు, చాలా సింపుల్ గా ఉన్నారు, సరళమైన వ్యక్తులు, వెళ్ళి వాళ్ళు చూద్దాం. దాన్ని వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళు దిగ్భ్రాంతి చెందుతారు, ఏం జరుగుతుంది, ఏంటి ఇలా ఉన్నారు అని. మీకు ఎక్కడ ఉంటారు అంటే చెట్టు కింద ఉంటామండి. నవ్వుతూ చెప్తున్నారు అనమాట, నవ్వుతూ ఈ చెట్టు కింద ఉంటామండి అంటే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వెంటనే అక్కడ, ఏమండి మీరు ఇలా చూడలేకపోతున్నాను, మీకో ఇల్లు నేను ఇక్కడ కట్టిస్తాను అని చెప్పేసి ఆయనే అక్కడ ఇల్లు కట్టించి ఇక్కడ ఆ ఇల్లుని ఏం చేశారు, దాన్ని టెంపుల్ చేస్తారనమాట. ఆహా, ఇప్పుడు ఇల్లు వచ్చింది, దీన్నే టెంపుల్ చేసేద్దాము, ఇప్పుడు ఇంకా ఎక్కువ జనాలు వస్తారు, ఇప్పుడు మనం ఇప్పుడు విగ్రహాలు పెట్టుకోవచ్చు, అందరు ఇక్కడ టెంపుల్ ప్రోగ్రామ్ చేయొచ్చు, మంగళారతి ఇలా చేయొచ్చు అని చెప్పేసి అది చేస్తారు. హరి ఎంత బోల్ ప్రభుజీ, హరి బోల్. ఆనందం వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆనందం ఈ కథ అంతా చెప్పుకుంటూ ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా 50 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇదంతా చెప్పుకుంటూ ఉండడంలో వాళ్ళకి ఎంత ఆనందం. ఇలా చేస్తే ఆనందం వస్తుంది చెప్పేసి ఆచార్యులు చెప్తూనే ఉన్నారు, ఇలా ఉండండి మీకు ఆనందం వస్తుంది అని. నమ్మకం లేక మనం కొంచెం దూరంగా ఉంటున్నాం అన్నమాట. అంటే ఈ ఆ భౌతిక ఏదైతే విషయాల పట్ల ఇది ఉండని ప్రాక్టికల్ లాజికల్ అని చెప్పేసి అలా పెట్టుకుని చేస్తున్నాం అన్నమాట. నిజంగా ఆనందం మనం అనుభవించాలి అంటే దీంట్లో పూర్తిగా దిగితేనే వస్తుంది అనమాట. పూర్తిగా దిగి మనం ఎలాగైతే ఆశలు చెప్తున్నారు, మన లాజికల్ ఇల్లాజికల్ ఏం ఆలోచించుకోండి, ఎలాగైతే చెప్తున్నారు అలాగే మనం బతికామంటే మన ఆనందానికి హద్దు లేదు, అంత ఆనందం ఉంటుంది అనమాట జీవితంలో. ఎన్ని కష్టాలు ఉన్నా ఇప్పుడు ఆ,
ఈ భక్తి రాఘవ మహారాజ్ ఆయన కాలు లేదు, ఆనందంగా ఉన్నారు. నాకు ఈ కాలు పోయిందే, ఎందుకు దీంట్లో వచ్చానే, కాలు పోయిందే, కాలు లేకుండా ఎంత జీవితాంతం కష్టపడుతున్నాను, ఆనందంగా గడుపుతున్నారు అనమాట. ఇంకా ఆ రోజు తలుచుకుని సంతోషపడతారు అనమాట. ఆహా, ఆ భగవంతుడిని కాపాడడానికి నాకు ఇది వచ్చింది, ఇంకా ప్రాణాలే ఇవ్వలేకపోతున్నాను బాధ, లేకపోతే ఇంకా సంతోషంగా ఇలాగా ఆ ఆ ఏంటది ఎంత సంతోషంగా ఇలాగ ఉందో, దాన్ని గుర్తు తెచ్చుకుని ఇలాగా భగవంతుడికి వేసో సేవ నడిపించాను అంటే, అలా ఉంటేనే మనకు ఆనందం మనకు అనిపిస్తుంది అనమాట. లేకపోతే ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖం కలిగించడానికి 1116 విషయాలు ఎప్పుడూ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది బాధ కలిగించడానికి. ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తుంది, ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తుంది. ఒక నెవర్ ఎండింగ్ గేమ్ అనమాట. మీరు ఏదో గేమ్ ఆడుతున్నారు, ఈ లెవెల్ అయిపోయింది, నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ అయిపోద్ది అంటే అలా కాదు అనమాట. ముందు ముందు ఇంకా 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 ఎక్కువ ప్రాబ్లంలే వస్తాయి కానీ తక్కువ అనమాట. తర్వాత ప్రాబ్లం తక్కువ అయిపోతాయని చెప్పేసి అనుకోకూడదు, తర్వాత ఇంకా ఎక్కువ వస్తాయి అనుకోవాలన్నమాట. కాలం కొద్ది ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుని మనం ఏంటంటే మొత్తం పూర్తిగా దిగిపోవాలన్నమాట. అందులో మనకు ప్లెజర్ ఉంది, అందులో మనకు హ్యాపీనెస్ ఉంది. అలా మనం అనుకుంటే అప్పుడు పూర్తిగా అర్జునుడిని మనం పాటించినట్టు, ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని మనం నిజంగా జీర్ణించుకున్నట్టు, మనం అర్థం చేసుకున్నట్టు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నిజంగా మీరు అన్నట్లుగా ఏదైనా ఒక పని చేయాలంటే దాని పట్ల పూర్తిగా అవగాహన, జ్ఞానం అనేది ఉంటేనే అది మనం స్థిరంగా దృఢ నిశ్చయంతో చేస్తాము. ఇప్పుడు అర్జునుడు కనుక ఏ విధంగా దాని పట్ల అవగాహన లేక అజ్ఞానంతో అలా ప్రవర్తిస్తే కృష్ణుడు అన్ని గట్టి స్టాండర్డ్ గా చేశారు ఆయన్ని. ఆయన సక్సెస్ఫుల్ గా విజయం సాధించారు. సో ప్రతి వ్యక్తి కూడా, కొంతమంది పుట్టుకతోనే కొద్ది గొప్ప జ్ఞానం భక్తి ఉంటది ప్రభుజీ, జ్ఞానం లేకపోయినా. అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అటువంటి భక్తి ఉన్న వాళ్ళు ఇలా చేయగలరా ప్రభుజీ? ఖచ్చితంగా చేస్తారు కదా, వాళ్ళకి భక్తి ఉంటుంది కాబట్టి. చేస్తా. ప్రభుజీ ఇంకోటి ప్రభుజీ, ఇప్పుడు మీరు అన్నట్టుగానే మొన్ననే ఒక 4 days బ్యాక్ అనమాట, ఒక ఆయన మన ఇస్కాన్ డివోటీ కాదు కానీ కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి, ఆయన నన్ను అడిగారు ప్రభుజీ, ఏంటి అండి మీ వాళ్ళంతా కూడా రోడ్ల మీద ఎక్కడ అంటే అక్కడ ట్రైన్లలో అక్కడిక్కడ పుస్తకాలు అలా వేస్తుంటారు, అలా ఎందుకు చేయడం, వచ్చిన వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అన్నారు ప్రభుజీ. అయితే నేను అన్నాను, ప్రభుజీ మరి అండి ఇప్పుడు టెంపుల్స్ కే వచ్చి టెంపుల్లో 10 నిమిషాలు కూర్చుని సమయాన్ని కేటాయిద్దాం స్వామి కంటే వాళ్ళకి క్షణం కూడా తీరిక ఉండట్లేదు, దాని పట్ల ధ్యాస గానీ ఆసక్తి ఉండట్లేదు. కనీసం అట్లీస్ట్ ఇలా ఈ ఫలానా కొన్ని ప్రదేశాల్లో ఇస్తుంటే కనీసం ఆ పుస్తకం మొహమైనా చూస్తారు, వాళ్ళకి కనుక సుకృతి ఉంటే కనుక పుస్తకం తీసుకునే ప్రయత్నం చేస్తారు. అలా తీసుకెళ్ళిన తర్వాత ఆ పుస్తకాన్ని ఇంట్లో ఉంచితే వాళ్ళు కాకపోయినా వాళ్ళైనా కనీసం ఒక నెలకో 6 నెలలకో సంవత్సరానికో ఆ పుస్తకం చదువుదామనే ఆసక్తి ఎవరి ద్వారైనా వస్తుందేమో ప్రభు అండి, అందుకే అలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే వాస్తవంగా అలా తీసుకున్న వాళ్ళు ఇప్పుడైతే ఎంతో మంది ఉన్నారండి. 6 ఏళ్ల క్రితం తీసుకున్నాము, 2 ఏళ్ల క్రితం తీసుకున్నాము, ఇప్పుడు చదువుతున్నామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి సుకృతి అయితే వస్తుంది కదండి అని చెప్పాను ప్రభుజీ. ఆయన కొంత సాటిస్ఫై అయ్యారేమో అనిపించింది, కానీ ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు ప్రభుజీ. నేను చెప్పింది కరెక్టే అంటారా ప్రభు? ఖచ్చితంగా కరెక్టే మాతాజీ. ఎందుకంటే ప్రాపర్ గా అంటారు, మీరు వెళ్ళండి, ఎవరు రావట్లేదు, భగవంతుడి దగ్గరికి వచ్చేయండి, భగవత్ హరికథ కూర్చోండి వినండి అంటే ఎవరు రారు, మీరు వెళ్ళి ఈ జ్ఞానాన్ని అంతా ఇది డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి పంపిస్తారు. సో ఎందుకంటే ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తుంది, జనాలకి ఇది ఇంట్రెస్ట్ లేదన్నమాట. ఈ జ్ఞానం అంతా తీసుకోవాలి అంటే ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి మనమే చేస్తున్నాం. మీరు చెప్పిన మాటికి కరెక్ట్ అన్నమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో అదే గనుక ఆ పుస్తకాలు కనుక ఇంటికి వస్తే ఎవరో ఒక సాధువు యొక్క సాంగత్యము, ఎవరైనా మాటలు కనుక ఇంప్రెస్ అయ్యి వాళ్ళ హృదయంలో ఏమైనా చిన్న ఒక ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఒకసారి వాళ్ళు చెప్తున్నారు కదా విందాంలని ఆ పుస్తకం తీసే ప్రయత్నం చేస్తారు కదా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామం. ప్రభుజీ దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. 27కి మాయాపూర్ వస్తున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. 27కి మాయాపూర్ వస్తున్నాం ప్రభుజీ. తప్పకుండా రండి మాతాజీ, మోస్ట్ వెల్కమ్. రండి 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 రండి. కలుస్తాం ప్రభుజీ, నెంబర్ ఇచ్చారు కదా మీరు, తప్పకుండా కలుస్తాం. రండి మాతాజీ రండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ सिंधु च पतितानां పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. हरे हरे कृष्णा कृष्ण हरे कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम हरे राम हरे राम 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 हरे राम 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 हरे हरे. हरे राम राम हरे हरे. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम.